హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్. ఈరోజు వీడియోలో జేఈఈ మెయిన్స్కి మనం ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ జేఈఈ మెయిన్స్కి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అలాగే మనం ఫీ కూడా పే చేసేయచ్చు. సో అది ఎలాగా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ జేఈఈ మెయిన్స్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో మనకి ఫీ ఎంత పే చేయాలి, సో ఎలా పే చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క వెబ్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది చూద్దాము. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, సో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మనకి లాస్ట్ డేట్ 12th January వరకు అప్లికేషన్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా, సో లింక్ ఇక్కడ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి, సో ఫస్ట్ అయితే స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫస్ట్ మనము అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అయితే మనము పే చేయాలి. సో ఈ 3 స్టెప్స్లో మనము అప్లికేషన్ అయితే ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో దానికి ఫస్ట్ ముందుగా మనము సో న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో మనం ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి సో న్యూ రిజిస్ట్రేషన్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే కనుక సో ఆ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ ఈ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ అయిపోవచ్చు. సో జస్ట్ ఇప్పుడు మనము కొత్తగా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మనము రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే చూడండి, సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్, సో ఈ 3 స్టెప్స్లో మనము ఈ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ సో ఏ పేపర్కి ఎంత అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. సో పేపర్ 1 బీఈ బీటెక్కి సో జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే సో మేల్ 1000 ఉంది అండ్ ఫీమేల్ అయితే 800 ఉంది. అండ్ ఇది వచ్చేసి సో ఫీ పర్ సెషన్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే సో ఈ ఫీజు అప్లికబుల్ అవుతుంది. సో ఇన్ ఇండియా వాళ్ళకైతే ఈ ఫీజు అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 500 ఉంది అండ్ థర్డ్ జెండర్ వాళ్ళకి కూడా 500 ఉంది. అండ్ నెక్స్ట్ పేపర్ 1లో సో పేపర్ 2A ఉంటుంది కదా, సో బీఆర్క్ బీ ప్లానింగ్ సో ఇలా చేసుకునే వాళ్ళకి అయితే సో 2000, 1600 సో అలా ఇక్కడ సో సపరేట్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కదా. సో అప్లికేషన్కి ముందు ఈ ఫీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఫీ డీటెయిల్స్ నేనైతే ఇప్పుడు బీఈ బీటెక్ సెక్షన్ 1కి అప్లై చేస్తున్నాను కాబట్టి సో మేల్ అండ్ ఫీమేల్కి 1000 and 800 అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో నెక్స్ట్ కిందకి స్క్రాల్ చేసుకుని సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే చూడండి, సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్యాండిడేట్ నేమ్ అయితే చూడండి, సో క్యాండిడేట్ నేమ్ మస్ట్ రైట్ హిస్ ఆర్ హర్ ఫుల్ నేమ్ యాజ్ ప్రింటెడ్ ఆన్ సర్టిఫికేట్. సో 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ సర్టిఫికేట్ అయిపోయిన ఎలాగైతే నేమ్ ఉందో సో అదే విధంగా మీరు ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో అలాగే గార్డియన్ నేమ్ కూడా సో 10th మార్క్స్ షీట్ పైన ఎలా ఉందో సో అలాగే డీటెయిల్స్ అన్నీ మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. సో 10th మార్క్స్ షీట్ పైన మీకు డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎలాగైతే ఉన్నాయో సో అదే విధంగా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో అనేది ఇక్కడ పాన్ కార్డా, స్కూల్ ఐడి కార్డా, పాస్పోర్టా, ఓటర్ ఐడియా, సో రేషన్ కార్డా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఐడెంటిఫికేషన్, టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని సో ఆ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసిన తర్వాత సో పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్. సో మీ ప్రజెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో సో ఆ యొక్క ప్రెమిసెస్ నెంబర్ కానీ నేమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే సబ్ లొకాలిటీ అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది, మెన్షన్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. అండ్ లొకాలిటీ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ కంట్రీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ ప్రజెంట్ అడ్రస్ యొక్క పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి ఈమెయిల్ అడ్రస్ అయితే మనం ఇక్కడ టూ టైమ్స్ మెన్షన్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ 2 times మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి సో ఏవైతే అప్డేట్స్ ఉంటాయో సో ఆ అప్డేట్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, సో మీరు తరోగా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి.
అలాగే ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే కనుక సో ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఇదైతే మనకి ఆప్షనల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక సో ఇక్కడ బాక్స్లో టిక్ చేసేస్తే సరిపోతుంది. సో లేదు ప్రెజెంట్ అడ్రస్ వేరే పర్మనెంట్ అడ్రస్ వేరే అయితే సో కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ప్రెమిసెస్ నెంబర్ ఏంటి, లొకాలిటీ ఏంటి, అండ్ కంట్రీ ఏంటి, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. సో ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఆ తర్వాత చూస్ పాస్వర్డ్. సో ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ని అయితే చూస్ చేసుకోవాలి. సో మీరు చూస్ చేసుకునే పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ పాస్వర్డ్ అయితే ఒక అప్పర్ కేస్ లెటర్, లోవర్ కేస్ లెటర్, అలాగే ఒక స్పెషల్ వర్డ్ ఉండాలి అండ్ నెంబర్స్ కూడా ఉండాలి. సో ఇలా ఇవన్నీ కలిపి స్ట్రాంగ్గా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేసి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ఎప్పుడు అంటే సో మనకి ఎప్పుడైనా లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు యూజ్ అవుతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ సెక్యూరిటీ పిన్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, సో పర్సనల్ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అలాగే పాస్వర్డ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ చూస్ చేసేసుకొని మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనకి ఇక్కడ పాపప్ అయితే వచ్చింది. సో ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. సో మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ మనము కేర్ఫుల్గా రివ్యూ చేసుకోవాలన్నమాట. సో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా సో ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లేదంటే సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనము చెక్ చేద్దాము. సో ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేయాలి. సో మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదా, సో ఆ డీటెయిల్స్ అన్నీ మనము చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి సో మై నేమ్, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, మదర్ ఆర్ గార్డియన్ నేమ్, అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నట్టుగా మనం ఈ చెక్ బాక్సెస్ పైన టిక్ చేసి సో ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఎస్ పైన క్లిక్ చేయగానే సో మనము ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఓటీపీ రాకపోతే కనుక ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి ఓటీపీ అయితే రీసెంట్ రిక్వెస్ట్ చేసుకోవాలి. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తాను. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి సో నెక్స్ట్ మనకి కరెంట్ స్టేటస్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది కదా. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అలాగే ఫీ పేమెంట్ అయితే మనకి ఇక్కడ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. సో మనము ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తే మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అయితే వచ్చింది. సో ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మనము మన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసాం కాబట్టి సో కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ ఫైనల్ సబ్మిట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కంప్లీట్ చేస్తే మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏవైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేసామో సో మన క్యాండిడేట్స్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సో ఇలా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో ఆ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి. సో రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో రిమైనింగ్ డీటెయిల్స్ చూడండి. సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్ ఆర్ యూ ఓన్లీ గర్ల్ సైడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, సో ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ గర్ల్ క్యాండిడేట్ ఓన్లీ మీరు ఒక్కరే అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేషనాలిటీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టేట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేటగిరీ ఏంటి, జనరలా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా లేదంటే సో జనరల్ ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్, సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో డయాబెటిక్ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏంటి, అర్బనా, రూరలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
సో మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, సో మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, సెల్ఫ్ స్టడీయా, ఇండివిజువల్ ట్యూషనా, ఆన్లైన్ కోచింగా, సో ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఏ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ మీడియం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పిన్, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ సెక్షన్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఎస్ పైన క్లిక్ చేయగానే సో మన కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్, సో ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి వచ్చింది కదా, సో ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి, సో మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఏంటి, క్యాండిడేట్ నేమ్ ఏంటి అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చేసింది. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది ఆప్షన్ బిలో అండ్ ప్రొసీడ్ ఫర్దర్. సో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రొవైడ్ చేయాలనుకుంటే చేస్తేనే, లేదంటే నో అని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ టిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసి సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే చూడండి, సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి వచ్చింది కదా, సో ఓకే అని క్లిక్ చేయాలి. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ అప్లై ఫర్, మనం పేపర్ 1కా పేపర్ 2A పేపర్ 2Bకా, సో దేనికి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో పేపర్ 1 సెలెక్ట్ చేసుకోగానే చూడండి, సో సెషన్ మనకి ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, సో క్వశ్చన్ పేపర్ మీడియం, సో మీరు ఏ క్వశ్చన్ పేపర్ మీడియం, తెలుగువా, హిందీయా, ఇంగ్లీషా, ఉర్దూవా, సో ఏ మీడియంలో క్వశ్చన్ పేపర్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సో ఎగ్జామ్ మీకు ఎక్కడ కావాలి, సో స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 ఆప్షన్స్లో మీరు సో ప్రిఫర్డ్ ఫస్ట్ సెకండ్ అలా మీరు ప్రిఫరెన్స్గా సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ స్టేట్ కావాలి, సో ఎగ్జామ్ సిటీ ఏది కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జామ్ సెంటర్ చాయిసెస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫాదర్ ఆర్ గార్డియన్ ఆక్యుపేషన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే ఫాదర్ ఆర్ గార్డియన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇల్లిటరేటా, మ్యాట్రిక్యులేటా, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, సో ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మదర్ యొక్క ఆక్యుపేషన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ యొక్క ఆక్యుపేషన్ క్వాలిఫికేషన్, మదర్ యొక్క ఆక్యుపేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ సెషన్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ కంప్లీట్ కాగానే చూడండి, సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతుంది. సో 10th ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. సో పాస్ స్టేటస్ ఏంటి, సో పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటి, సో 10th ఆర్ ఈక్వివాలెంట్ అండ్ ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఎక్కడ, రూరలా అర్బనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైప్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజ్ ఏంటి, సో గవర్నమెంట్ స్కూలా ప్రైవేటా, సో ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, సో మీరు ఈ ఎగ్జామ్ 10th ఎగ్జామ్ ఎక్కడ క్వాలిఫై అయ్యారు, ఏ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత స్కూల్ బోర్డ్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్కూల్ బోర్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో రిజల్ట్ మోడ్ ఏంటి, సో మీకు పర్సెంటేజ్ వచ్చిందా, సిజిపిఏ వచ్చిందా, సో మీ యొక్క మెమోలో ఎలా ఉంది అనేది సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ ఎంత అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సిజిపిఏ అప్టైన్ ఎంత అనేది, సో ఇది ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి అండ్ స్కూల్ కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే పిన్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేస్తాను. సో 10th ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో 12th ఆర్ ఈక్వివాలెంట్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ పాస్ స్టేటస్, సో మీరు ఇప్పుడు పాస్ అయిపోయారా లేదంటే మీరు ఇప్పుడు చదువుతున్నారా సెకండ్ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సెకండ్ ఇయర్ చదువుతున్నట్టయితే అపియరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోగానే సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ వచ్చేసింది. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటి, సో మీరు 12th ఆర్ ఈక్వాలెంట్ అంటే డిప్లొమా రికగ్నైజ్డా లేదంటే సో ఇందులో ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఎక్కడ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, సో ఏ స్టేట్లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామింగ్ డిస్ట్రిక్ట్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
సో టైప్ ఆఫ్ స్కూల్ ఏంటి, సో గవర్నమెంటా ప్రైవేటా ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సో స్కూల్ బోర్డ్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్కూల్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇంకా అపియరింగ్ కాబట్టి సో రిజల్ట్ మోడ్ అండ్ రోల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే స్కూల్ ఆర్ కాలేజ్ అడ్రస్ యొక్క పిన్ కోడ్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఆ తర్వాత సో ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ సెషన్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ మనల్ని అడుగుతుంది. సో ఆర్ యూ ఏ ట్విన్, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఈ సెక్యూరిటీ పిన్ని మళ్ళీ ఇక్కడ మనం ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆర్ యూ షూర్ అని చెప్పేసి వచ్చింది కదా, సో ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మొబైల్ నెంబర్, సో మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్ కాకుండా సో ఆల్టర్నేట్ వేరే మొబైల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో వేరేది ఏదైనా మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి సో ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో అప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో నేనైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో మన మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీస్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీలు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో వెరిఫై అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే చూడండి సో నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ అప్లోడ్ స్టెప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏంటి అండ్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ అప్లోడ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు వచ్చాయి కదా. సో ఫస్ట్ ఫోటోగ్రాఫ్ విత్ 80% ఆఫ్ ఫేస్ వితౌట్ మాస్క్ అని చెప్పేసి ఉంది. సో మాస్క్ లేకుండా 80% ఆఫ్ ఫేస్ కనిపించేలాగా మనము ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్ ఫార్మాట్ జేపీజీలో ఉండాలి అండ్ మినిమం సైజ్ 10 KB అండ్ మ్యాక్సిమం 200 KBలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ కూడా డాక్యుమెంట్ ఫార్మాట్ జేపీజీ అండ్ 4 KB అండ్ మ్యాక్సిమం సైజ్ 30 KBలో ఉండాలి. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సో సైజ్ వచ్చేసి 50 మినిమం సైజ్ అండ్ మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 300 ఉండాలి. సో ఇలా మనము సో మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన కేటగిరీ సర్టిఫికేట్ అయితే సో మనం ఎప్పుడైతే అడ్మిషన్కి వెళ్తామో కౌన్సిలింగ్కి కానీ అడ్మిషన్కి కానీ సో అప్పుడైతే చెక్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా కేటగిరీ సర్టిఫికేట్ కూడా కరెక్ట్గా చూసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో మనము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈడబ్ల్యూఎఫ్ మన సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేస్తేనే మనకి ఇక్కడ నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఆప్షన్ వస్తుంది. సో లేదు అనుకుంటే సో మనము పర్సనల్ డీటెయిల్స్లో జనరల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా సెక్యూరిటీ పిన్ అయితే ఆప్షన్ మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి సో ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి వచ్చింది. సో ఖచ్చితంగా ఈ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము చెక్ చేసుకొని తర్వాతనే మనము ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండానే చూసుకొని మనము సబ్మిషన్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో అయితే డీటెయిల్స్ ఏవైతే చూసుకోండి. సో మై నేమ్, ఫాదర్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సో పర్సన్ విత్ డిసేబిలిటీ, సో ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే సో క్లోజ్ చేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ డీటెయిల్స్ చెక్ బాక్సెస్ అన్నిటినీ కూడా టిక్ చేసి సో ఇక్కడ ఐ అగ్రీ పైన టిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి సో మనది రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఇన్కంప్లీట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ యువర్ ఈమెయిల్ ఐడి యెట్ టు బి వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి ఫస్ట్ అని చెప్పేసి ఉంది. సో మన ఈమెయిల్ ఐడి అయితే ఇప్పటివరకు వెరిఫై అవ్వలేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ మెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే సో మనం ఇక్కడ రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే సో యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు గో హోమ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి సో నెక్స్ట్ మనకి సో ఫీ పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది కదా. సో ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ 800 అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఫీమేల్కి అయితే 800 అండ్ మేల్కి అయితే 1000 రూపీస్ ఉంది. సో ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి సో ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్, సో ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు గో ఫర్ ఫీ పేమెంట్ అని చెప్పింది.
సో ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. సో ఒకవేళ చూడండి, సో దిస్ పేమెంట్ రిక్వెస్ట్ విల్ బి ఎక్స్పైర్డ్ ఇన్ 9 minutes అని చెప్పేసింది. సో 10 minutesలో మనము ఈ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫీ పేమెంట్ అండ్ కస్టమర్ ఐడి వచ్చేసింది. సో ఎగ్జామినేషన్ ఫీ మీరు సో ఇక్కడ పేమెంట్ ప్రొవైడర్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే సో మీరు ఇలా పే చేస్తారు అనేది చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో యూపీఐ క్లిక్ చేసి సో ఇక్కడ సో నెక్స్ట్ నేను ఫోన్పే త్రూ పే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫోన్పే ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో చూడండి, ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ పేమెంట్ సో కంప్లీట్ అయిపోయాయి కదా. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వచ్చింది. సో నౌ డౌన్లోడ్ ద కన్ఫర్మేషన్ పేజ్. సో ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ పైన క్లిక్ చేయాలి. మనకి కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేసింది చూడండి. సో ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ పేజ్ అయితే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇలా ఈజీగా మనము సో ఆన్లైన్లో ఈ జేఈఈ మెయిన్స్ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయిపోయి సో ఈ జేఈఈ మెయిన్స్ అప్లికేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి January 12th వరకు ఉందన్నమాట. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.